సుగ్రీవుడు రామునితో మైత్రి కుదుర్చుకున్న తర్వాత తన అన్న వాలి చేతిలో తాను అన్యాయంగా అనుభవించిన విషయాన్ని అంతా వివరించాడు. వాలి తాను లేని సమయంలో తన భార్యను తీసుకొని వచ్చాడు మరియు నన్ను రాజ్యం నుండి గెంటేశాడన్న విషయం చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న రాముడు సుగ్రీవుని ధర్మం వైపు నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రాముని మాట విని వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మొదటిసారి యుద్ధంలో రాముడు బాణం సంధించలేదు, ఎందుకంటే ఇద్దరు సోదరులను వేరు చేయలేకపోయాడు. ఓటమి చెందిన సుగ్రీవుడు కోపంతో రాముణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు రాముడు సమాధానంగా, మీరిద్దరూ ఒకేలా కనబడుతున్నారు, అందుకే నేనెప్పుడు దూరం నుంచే గమనించి నీ శరీరానికి గుర్తుపెట్టి తర్వాతసారి నేను వాలిని సంహరిస్తాను అని అంటాడు. తర్వాత రాముడు సుగ్రీవుని మెడలో మాల ధరింపచేస్తాడు. రెండవ రోజు యుద్ధం మొదలైంది. ఇద్దరు సోదరులు మళ్ళీ ఘోరంగా పోరాడారు. ఆ సమయంలో రాముడు దాగి ఉండి గమనిస్తున్నాడు. వాలి సుగ్రీవుని బలంగా నొక్కి పెడుతున్న సమయంలో రాముడు తన శక్తివంతమైన బాణంను సంధించాడు. ఆ బాణం వాలి హృదయాన్ని దూసుకుపోయింది. వాలి నేల కొరిగి చివరి శ్వాసలు తీసుకుంటూ రాముణ్ణి చూశాడు. వాలి రాముణ్ణి ఇలా అడిగాడు, ఓ రామ, నీవు నీతిమంతుడివి, కానీ యుద్ధంలో ఎదురెదురుగా రాకుండా దాగి ఉండి నన్ను ఎందుకు సంహరించావు? ఇది న్యాయమా అని అంటాడు. అప్పుడు రాముడు సమాధానమిచ్చాడు, ఓ వాలి, నీవు నీ సోదరుని భార్యను దోచుకున్నావు, అది ఘోరమైన పాపం. రాజ్యాన్ని దుర్వినియోగం చేశావు. నేను క్షత్రియుడిని, ధర్మాన్ని కాపాడటం నా కర్తవ్యం, అందుకే నిన్ను సంహరించాను. అప్పుడు వాలి తన తప్పును అంగీకరించి రాముణ్ణి క్షమించమని కోరాడు. చివరగా తన కుమారుడు అంగదుణ్ణి, సుగ్రీవుణ్ణి రాముని సంరక్షణలో ఉంచి ప్రాణాలు విడిచాడు. వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు రాముని సహాయంతో వాలి రాజ్యాన్ని తిరిగి తీసుకున్నాడు. సుగ్రీవుడికి సంతోషం వచ్చినప్పటికీ రాజ్యాన్ని స్వీకరించినప్పుడు కొంచెం సందేహం, భయం కూడా కలిగింది. ఎందుకంటే అతని ముందు వాలి కుమారుడు అంగదుడు అతన్ని చూస్తున్నాడు. అంగదుడు తన తండ్రి వాలి మృతిని విని కొంత కోపంతో రాముని ముందే కాకుండా సుగ్రీవుని ఎదుటకు వచ్చాడు. అంగదుడు రహస్యంగా కానీ ధైర్యంగా చెప్పాడు, సుగ్రీవా, నా తండ్రి వాలి రాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మపరంగా జీవించేవాడు. మీరు అతన్ని యుద్ధంలో సంహరించారు. నాకు తెలుసు, మీరు రాముని సహాయంతో రాజ్యాన్ని స్వీకరించారు. అయినప్పటికీ నా కుటుంబం, వాలి కీర్తికి గౌరవం ఇవ్వండి, నా తండ్రి పేరు మర్చిపోకండి అని అంటాడు. సుగ్రీవుడు అంగదుడి మాటలు వినగానే ఆలోచించాడు. సుగ్రీవుడు అంగదుడి ముందుకు వచ్చి నమస్కరించి ఇలా చెప్పాడు, అంగదా, నేను నీ కోపాన్ని, నీ మనసులో ఉన్న న్యాయాన్ని అర్థం చేసుకున్నాను. నేను వాలి కుమారుడికి, వాలి కుటుంబానికి గౌరవం ఇస్తాను. నీవు సంతోషంగా ఉండి మా రాజ్యానికి సేవ చేయాలి. అంగదుడు సంతోషంగా సుగ్రీవుడి మాటలను స్వీకరించి తన తండ్రి కీర్తి రక్షించబడిన దానిపై సంతృప్తి చెందాడు. అంతలోనే సుగ్రీవుడు రాజ్యాన్ని ధర్మపరంగా పరిపాలిస్తూ అంగదుడి సలహాలను గౌరవిస్తూ తన రాజ్యంతో పాటు సుఖంగా పాలన చేయసాగాడు. ఇది వాలి మృతిని తరువాతి ఘట్టం. ధర్మం, రాజ్యపాలన మరియు కుటుంబ గౌరవం అనే పాఠాన్ని మనకు చూపిస్తుంది. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, తప్పు చేసిన వాడు ఎంత శక్తివంతుడైనా ధర్మాన్ని లొంగదీసుకుంటే తాను పడిపోవాల్సిందే. వాలి తన సోదరుని భార్యను తీసుకురావడం ద్వారా రాజధర్మాన్ని ఉల్లంఘించాడు. అందుకే రాముడు ధర్మరక్షణ కోసం చర్య తీసుకున్నాడు. రాముడు వ్యక్తిగత ద్వేషంతో కాకుండా సమాజానికి న్యాయం చేయాలన్న కర్తవ్యంతో వాలిని సంహరించాడు. ఈ కథ మనకు ఏమి చెబుతుంది అంటే, నాయకత్వంలో వ్యక్తిగత భావాల కంటే న్యాయం, సమాజ హితం ముందుంటాయి. చివరి క్షణాల్లో వాలి తన తప్పును అంగీకరించి రాముని ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు. తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం కూడా గొప్ప గుణం. ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది, సత్యం చివరకు గెలుస్తుంది. మనం చేసే ప్రతి చర్యలో న్యాయం, కర్తవ్యం, ఆత్మ పరిశీలన ఉండాలి. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.